నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ మానసపుత్రుడు. రచన చింతపట్ల పద్మా రమేష్ గారు. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. ఇక కథలోకి వెళ్దామా? తాతయ్య, బస్ వచ్చేసింది. పిల్లల అరుపుకు ఈ లోకంలోకి వచ్చాను. హడావిడిగా పిల్లలిద్దరినీ స్కూల్ బస్సు ఎక్కించాను. వారి బుట్టలు, బ్యాగులు సీట్ కింద పెట్టే పనిలో నేనుండగా నా మెడ చుట్టూ తమ చిన్ని చేతులు బిగించి నా మొహాన్ని ముద్దులతో నింపారిద్దరు. బై తాతయ్య అని కిలకిలా నవ్వుతూ బస్సు లోపలికి పరిగెత్తారు. మనసు దూదిపింజే అయింది కాసేపు. అలసట మటుమాయమైంది. వెనక్కి తిరుగుతుండగా కాస్త బస్సు ఆపండక్కుల్ అంటూ వెనుక నుండి ఓ అడగొంతు అభ్యర్థన. అది నా స్నేహితుడు శివరాం కోడలు సుమది. కాలనీ రోడ్డు ఇరుగ్గా ఉండటం మూలాన స్కూల్ బస్సులు లోపలికి రాలేవు. 1/2 కిలోమీటర్ నడిచి మెయిన్ రోడ్డు మీద అరగంట బస్సు కోసం వెయిట్ చేయక తప్పని పరిస్థితి. సుమ దాదాపుగా పిల్లల్ని లాక్కొస్తున్నట్లుగా పరిగెత్తుకొచ్చి వారిని బస్సులో ఎక్కించేసింది. బస్సు కదిలేదాకా ఆగి నింపాదిక సుమతో పాటు నడుస్తూ ఏమ్మా ఈరోజు ఆలస్యమైనట్టుంది అంటూ ఆరాధిస్తాను. ఈ ఊళ్ళోనే ఒక పెళ్లికి వెళ్ళాలి అంకుల్, ఆ ఏర్పాట్లలో పడి అంటూ నవ్వింది. కనీసం బస్సెక్కించే పని అయినా మా శివరాం గాడికి పురమాయించలేకపోయావా అన్నాను సాలోచనగా. ఈ వయస్సులో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంకుల్ అంటూ వాళ్ళింటి బాట పెట్టింది. ఎంతైనా శివరాం అదృష్టవంతుడనిపించింది నాకు. కొడుకు కోడలు ఒక్క పని చెప్పరు తనకు. ఈ ఒక్క విషయంలో తప్ప చాలా విషయాల్లో నాకు శివరాంకు పోలికి ఉంటుంది. ఇద్దరం పనిచేసింది ఒక ఆఫీస్లోనే. ఇద్దరికీ ఒక్కడే మగ సంతానం. వారికి 2 పిల్లలు. ఆ నలుగురు కూడా ఒకే స్కూల్లో చదువుతారు. శివరాం భార్య 2 ఏళ్ల కిందట కాలం చేస్తే నా భార్య వరలక్ష్మి ఈ మధ్య నాకు దూరమైంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే ఫోటోలు ఎదురుగా నవ్వుతూ నా భార్య. తన జ్ఞాపకాల పరిమళం నన్ను తాకింది. తను సాదాసీదా ఇల్లాలుగానే నా జీవితంలో ప్రవేశించింది. ఆ తర్వాతే తనేంటో అర్థమైంది నాకు. మా ఊళ్ళో మాది ఓ లంకంత కొంప. ఇంటికి సరిపోయేంత జనం, బండెడు చాకిరి నవ్వుతూ చేసేది. గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చేది. అతి కష్టం మీద పొదుపు చేసి కొంత డబ్బు దాచుకునేది. అది తాను చీరలు నగలు కొనుక్కోడానికి అనుకుంటే పొరపడినట్లే. అనాథవృద్ధుల అవసరాలు తీర్చడానికి. అవును, మీరు విన్నది నిజమే. మా బాబు పుట్టినరోజుతో సహా మా 3 పుట్టినరోజులు, మా పెళ్లి రోజు వృద్ధాశ్రమంలో ఆ ముసలివాళ్ల మధ్య జరిగేవి. వృద్ధులంటే తనకెంతో జాలి, దయ. దానికి ఒక కారణం ఉంది. వరలక్ష్మి పెళ్లి తర్వాత తనతో పాటు అదృష్టలక్ష్మిని కూడా మెట్టినింటికి తెచ్చుకుంది. ఇలా ఎందుకన్నానంటే మా పెళ్లి తర్వాత ఆ పుట్టింట్లో దరిద్రమే తాండవించింది. ఆమె తల్లిదండ్రులు కూడా చివరి రోజులలో కొడుకుల నిరాదరణకు గురై దిగులుతోనే చనిపోయారు. నా వరం బాధ చూడలేక వారిని నా దగ్గరికి తెచ్చుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నాకున్న బాధ్యతలు నా పని చేయనివ్వలేదు. అందుకే వరలక్ష్మి ఆ వృద్ధుల్లో తన తల్లిదండ్రులను చూసుకుంటుంటే నేనెప్పుడూ అటు చెప్పలేదు. వరలక్ష్మి తన తల్లిగారింటి నుండి పెద్దగా పెట్టుపోతలకు నోచుకోలేదు. పెద్ద సంసారం కాబట్టి నేను కొనిచ్చేది తక్కువే. అందుకే మనం కాస్త కుదురుకున్నాక దానధర్మాల సంగతి చూద్దాం వరం. కనీసం ఇలాంటి ప్రత్యేక సందర్భాలకైనా ఓ చీరో నగో కొనుక్కో అనేవాణ్ణి. మనిషికి చావు చెప్పిరాదు కదండి. మంచి పనిని దాటవేసుకుంటూ వెళితే మన చివరి రోజులలో ఒకరి చేత సేవ చేయించుకునే పరిస్థితికొస్తాం. కానీ ఒకరికి సేవ చేసే సత్తువ మనకెక్కడుంటుంది అనేది. అలాంటి ఉన్నత భావాలున్న నా వరం పుట్టినరోజు ఇంకా వారం రోజులలో రానుంది. ఆమె పేరు మీద కొందరు వృద్ధులకు అన్నదానం చేయాలనుంది. శివరాం అడిగితే చక్కని సలహాలు చెప్తాడనిపించింది. అందున వాడిని చూసి కూడా చాలా రోజులైంది. శివరాం పెరట్లో మామిడి చెట్టు కింద కబుర్లు అనుకోగానే నా అడుగులు ఉత్సాహంగా వాళ్ళ ఇంటి వైపు పడ్డాయి. శివరాం ఇంటి గేటు తీసే ఉంది, కానీ ఇంటికున్న తాళం నన్ను విక్కిరించింది. నిరాశగా వెనక్కి మళ్ళుతూ యథాలాపంగా మామిడి చెట్టు వైపు చూశాను. ఆశ్చర్యం, అక్కడ మామిడి చెట్టు లేదు. ఆ స్థానంలో ఓ పాత రేకుల షెడ్డు వెలిసింది. దగ్గరికి వెళ్ళి చూద్దును కదా. షెడ్డు లోపల ఒక నులక మంచం, దానిమీద మూలుగుతున్న ఒక ఆకారం. పోల్చుకునే ప్రయత్నం చేశాను. ఒక్కసారిగా గుండె ఆగినంతయింది. అది శివరాం. శివ అని పిలిచాను. పిలుపు నోతులో నుంచి వచ్చినట్లు నాది నాకే వినిపించలేదు.
కానీ వాడికి వినిపించింది. బలవంతంగా కళ్ళు తెరిచాడు. వాడి కళ్ళల్లో తడి. జారిపోయే గుండెను చేతి చిక్కబట్టుకుని అడిగాను, ఎలా ఉన్నావురా అని. అక్కడ పరిస్థితి చూసి కూడా నేను అలాంటి ప్రశ్న వేయొచ్చా? మన అదృష్టమేంటో కానీ ఆప్తుల దగ్గరే అవసరమైన మాటలకు కరువొస్తుంది. వాడి నుండి సమాధానాన్ని ఆశించకుండా ఏమైనా తిన్నావా అని అడిగాను. తల తిప్పి చూశాడు. పాత స్టూల్ పైన ఒక పళ్ళెంలో అన్నం కూర, ఆ పక్కనే నీళ్లు పెట్టి ఉన్నాయి. నేను వంటింట్లోకి కూడా వెళ్లాల్సిన అవసరం లేదురా, మా కోడలే ప్లేటు చేతికి అందిస్తుంది అని శివరాం గొప్పగా చెప్పేవాడు. అంటే ఇలాగా? వంటింట్లోకి ఏం కర్మ, అసలు వాడిని ఇంట్లోకి రానియట్లేదు వాడి కొడుకు కోడలు. నాకు ఇప్పుడిప్పుడే విషయం కాస్త అర్థమవుతోంది. శివరాం భార్య పోయాక టైంకు తిండి పెట్టేవారు, మందలించేవారు లేక సిగరెట్లకు మందుకు అలవాటు పడ్డాడు. అది కాస్త జబ్బు పేరుతో వాడిని మంచం పట్టించింది. అందుకే వాడు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు. కనీసం నీ కొడుకైనా నీకు ట్రీట్మెంట్ ఇప్పించి జాగ్రత్తగా చూసుకోవాలని లేదారా అన్నాను బాధగా. నా గురించి బాధపడటానికి నీలా నా కొడుక్కి ఉద్యోగం ఇప్పించలేదు, ఇల్లు కూడా కట్టించలేదు కదరా అన్నాడు అంతకన్నా బాధగా. నిజానికి ఆ తండ్రి కొడుకుల మధ్య ఉండాల్సింది బాంధవ్యమా లేక వ్యాపారమా? కొద్దిసేపు మా మధ్య మౌనం రాజ్యమేలింది. వాడి మాటల వెనుకున్న పరమార్థంలోకి వెళితే నిజానికి నేను డయాబెటిక్ పేషెంట్ని. 10 ఏళ్ల కిందటే నాకు చూపు మందగించింది. చేసేది డిఈఓ ఆఫీస్లో ఉద్యోగం. ఊపిరి సలపని పని. ఒక్కోసారి కళ్ళు తిరిగి పడిపోయేవాణ్ణి. ఆఫీస్లో దగ్గరే ఉండి నా బాధ చూసినవాడు కాబట్టి శివరాం నా భార్య సహాయంతో నచ్చచెప్పి నా చేత బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించాడు. నా స్థానంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నా కొడుకు ఒక చిన్న పోస్టుతో ప్రభుత్వ ఉద్యోగిగా మారాడు. శివరాం బలవంతం మీద రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో శివరాం ఉండే కాలనీలోనే ఒక కొత్త ఇల్లు కొని అందులో ప్రవేశించడం జరిగింది. నా కోసం ఇంత చేసిన శివరాం ఇలాంటి పరిస్థితికి రావడానికి ఒక విధంగా నేను కూడా కారణమేనేమో. కనీసం తన ఒంటరితనాన్ని దూరం చేసే ప్రయత్నమన్నా నేను చేసి ఉండాలనిపించింది. శివరాంని లేపి బలవంతంగా వాడి చేత 2 ముద్దలు తినిపించి కబుర్లు చెబుతూ వాడు నిద్రలోకి జారుకున్నాక ఇంటి బాట పట్టాను. శివరాం కొడుకుని గట్టిగా మందలించి మార్చాలని, వాడి సమస్యకు పరిష్కార మార్గం వెతకాలని ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇంటికి వెళ్లేసరికి నా కోడలి వందన గుమ్మంలో నా కోసమే ఎదురుచూస్తోంది. ఎక్కడికి వెళ్ళారు మావయ్య? పొద్దుపోయింది, రండి భోంచేదురు అంది. శివరాం ఆరోగ్యం బొత్తిగా బాగాలేదమ్మా, చూడ్డానికి వెళ్ళాను అన్నాను. అంతకుమించి అక్కడ విషయాలేవి తనతో చెప్పాలనిపించలేదు. ఒక విధంగా చెబితే నా కోడలు కూడా సుమలా మారిపోతుందనే భయం వల్ల కావచ్చు. భోజనమయ్యాక కాస్త కొనుక్కు తీద్దామనుకున్నాను. కానీ శివరాం గురించిన ఆలోచనలు నాకు నిద్రను దూరం చేశాయి. లేచి టీవీ చూద్దామనుకున్నా, మనసు దాని మీద కూడా లగ్నం కావటం లేదు. మామయ్య కాస్త ఏమనుకోకుండా రాత్రి వంటకి ఏమైనా కూరగాయలు పట్టుకురాగలరా అంది మా కోడలు. నేను ఖాళీగా కూర్చోవడం వీళ్లకు నచ్చదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు, నా కొడుకు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు కావలసినవి పట్టుకొస్తాడుగా. ఏం చేస్తాను, మారు మాట్లాడకుండా చెప్పులు వేసుకొని బ్యాగ్ తీసుకొని మార్కెట్కి బయలుదేరాను. నా వరలక్ష్మి ఉన్నప్పుడు నన్ను ఒక్క పని చేయనిచ్చేది కాదు. ఆఫీసు, టీవీ, శివరామ ఈ 3 పొద్దు గడిచిపోయేది. ఏమాత్రం ఆలోచించకుండా పని మీద పని చెప్పేస్తోంది వందన. తాను పరాయి పెళ్ళేం కాదు, స్వయానా నా చెల్లెలి కూతురి. మా కొత్తింటి గృహప్రవేశానికని వచ్చి మా బావగారు తన కూతురు వందనను నా కొడుకు సుధీర్కి చేసుకోమని అడిగాడు. స్వయానా నా చెల్లెలి భర్తే అడిగేసరికి కాదనలేకపోయాను. నా మాటకు విలువిచ్చి సుధీర్ వందన మెళ్ళో తాళి కట్టాడు. కానీ ఆ తర్వాతే తెలిసింది, బంధువుల మాటల మధ్య సుధీర్ వందన ఒకరినొకరు ఇష్టపడ్డారని. మా వాడు తన మేనత్తని మామని కలుసుకుని పెళ్లి విషయం నాతో మాట్లాడమని ప్రాధేయపడ్డాడని. వరలక్ష్మికి సుధీర్పై చాలా నమ్మకం, కానీ వాడిలో నాకు స్వార్థమే ఎక్కువ కనిపించేది. ఈ సంఘటన వాడి మీదున్న నా అభిప్రాయానికి బలాన్నిచ్చింది. ఈ విషయాలన్నీ వరలక్ష్మితో చెబుతూ అన్నాను, చూడు వరం, నేను చెప్పాను కదా అని ఈ కాలం కొడుకులు నమ్మదగ్గవారు కాదని. నా అనుమానం ఏమంటే, ఈ పెళ్లి వెనుక ఉన్నట్టే నా రిటైర్మెంట్ వల్ల వచ్చిన డబ్బులతో ఇల్లు కొనడం వెనుక వీడి హస్తం ఉండొచ్చు. వీడి మామ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తాననే మెలిక పెట్టి ఉండవచ్చు. పిచ్చిగా నువ్వు ఆ శివరాంగాడు వాడి ట్రాప్లో పడి నాకు ఎసురు పెట్టారు అన్నాను అక్కసుగా. ఆపండి, నోటికెంత మాట వస్తే అంత మాట అనేయడమే.
పెళ్లి విషయం డైరెక్ట్గా మనతో చెప్పేందుకు వాడు భయపడి ఉండవచ్చు కదా. ఇక మీ రిటైర్మెంట్, ఇల్లు కొనడం వంటి విషయాలు నేను శివరామన్నయ్య కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. ప్రతిదీ భూతద్దంలో చూస్తారెందుకు? గయ్యమంటూ లేచింది నా పైకి. తల్లి మనసు తప్పుగా ఎలా ఆలోచిస్తుంది చెప్పండి. తెల్లవారితే వరలక్ష్మి జయంతి. ఆ రోజు రాత్రి నా మనవడు మనవరాలితో హోంవర్క్ చేయించి వారిని చెరోపక్క పడుకోబెట్టుకుని కథలను చెప్తున్నాను. గుమ్మం దగ్గర అలికిడి. నాన్న అన్న పిలుపు వినిపించింది. నిద్రలోకి జారుకున్న పిల్లల్ని మెల్లగా విడిపించుకొని లేచి లైట్ వేసి చూశాను. సుధీర్ చేతిలో ఏదో కవర్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. నాన్న, ఈ అగ్రిమెంట్ చదివి నేను ఇంటూ మార్క్ పెట్టిన చోట సంతకాలు చేయండి. ఇదిగో మీ కళ్ళజోడు అంటూ చేతికి అందించి నా ముఖంలో కదిలే భావాలను కూడా గమనించకుండా వెళ్ళిపోయాడు. అవును, ఇది నేను ఊహించింది. 2 రోజుల కిందట సుధీర్, వందన కలిసి మా సొంత ఊరు వెళ్ళి వచ్చారు. ఎందుకో ఏమిటో వారు నాతో చెప్పలేదు. వారి సంభాషణ మధ్య పాతింటి ప్రస్తావన లీలగా వినిపించింది. అది అమ్మకానికి పెట్టి ఉంటాడనుకున్నాను. దాని తాలూకు రిజిస్ట్రేషన్ పేపర్లని వాడి దగ్గరే ఉన్నాయి. వాళ్ళమ్మే ఇచ్చింది. వాడికి అంత గుడ్డి నమ్మకం తనది. ఈ రోజుతో ఆ ఇంటితో నా రుణం తీరబోతుంది. కొడుకే పరాయి వాడైనప్పుడు నాకంటూ సొంత ఆస్తులెందుకని భారమైన గుండెతో అగ్రిమెంట్ పేపర్లు చదవకుండానే మార్కు పెట్టిన చోట సంతకాలు చేసేశాను. ఉదయం లేవగానే అన్యమనస్కంగానే నా పనులన్నీ ముగిస్తున్నాను. మాట మాత్రంగానైనా సుధీర్ తన తల్లిని గుర్తు చేసుకుంటాడని ఎదురుచూస్తున్నా. ఊహూ, నాకు అక్కడ నిరాశ ఎదురైంది. నాన్న, మన ఊరెళ్దాం, బయలుదేరమన్నాడు. ఎందుకు, ఏమిటి అని ప్రశ్నలు వేసేంత సమయం కూడా ఉండదక్కడ. ముందు నుండి అయినా మా మధ్య పొడి పొడి మాటలే. అయినా తెలియనిదేముంది. తల్లి పుట్టినరోజు కానుగ్గా కొడుకు ఇంటిని, తల్లిదండ్రుల జ్ఞాపకాలను అమ్మేస్తున్నాడు. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది. ఆ క్షణంలో శివరాం కొడుక్కి నా కొడుక్కి పెద్ద తేడా లేదనిపించింది. వాడు తండ్రి రోగానికి భయపడి తండ్రిని దూరం చేసుకుంటే, వీడు డబ్బుకి ఆశపడి నా జ్ఞాపకాన్ని మా నుండి దూరం చేసేస్తున్నాడు. ఊర్లోకి దిగగానే ఊరి పెద్దలు, నా బాల్య స్నేహితులు చాలామంది నా చుట్టూ కొమ్మిగూడారు. మంచి పని చేశానంటూ అభినందిస్తుంటే అర్థం కాక వారితో పాటు అడుగులు కలిపాను. నేను ఆశ్చర్యంలోంచి తేరుకునేలోపే మా ఇల్లు వచ్చేసింది. ఇల్లు చక్కగా పూలతో అలంకరించి ఉంది. మా మెయిన్ డోర్కి ఎర్రని రిబ్బన్ కట్టి ఉంది. గుమ్మం పైన పెద్ద అక్షరాలతో ఒక బోర్డు. కళ్ళజోడు సరిచేసుకుంటూ చదివే ప్రయత్నం చేశాను. వరలక్ష్మి వృద్ధాశ్రమం. ఇది కళా నిజమా? సుధీర్ వైపు చూశాను. పళ్ళెంతో నా దగ్గరికి వచ్చాడు. అందులో చిన్న కత్తెర. కానిమ్మని చూపులతోని సైగలు చేశాడు. వణుకుతున్న చేతులతో రిబ్బన్ కత్తిరించి లోపలికి అడుగుపెట్టాను. ఎదురుగా గోడకి మా భార్యాభర్తలది పెద్ద సైజు ఫోటో తగిలించి ఉంది. సుధీర్ ఒక నడివయసు జంటను నా దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేస్తూ చెప్పాడు. ఈ వృద్ధాశ్రమాన్ని ఇక ముందు నడిపేది వీళ్ళే నాన్న. వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి ఆస్తులు పాస్తులు ఉద్యోగాలు చిన్నవైనా ఆశయం మాత్రం పెద్దది. కూలీనాలి చేసుకుని పూట గడుపుకుని కుటుంబాలలో వాళ్ళు బతికేది కష్టం. ఇక వాళ్ళ ఇళ్లల్లోంచి ముసలివాళ్ళు మధ్యాహ్నం భోజనం లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వారికి వీళ్ళిద్దరూ తమ జీతాలు వెచ్చించి ఆస్తులు అమ్మి తిండి పెడుతున్నారు. ఎవరూ లేని వృద్ధులను చేరదీస్తున్నారు. దాతల సహాయం కోరుతూ పేపర్లో వీళ్ళపై వచ్చిన ఆర్టికల్ చదివాను నేను. అమ్మ వృద్ధుల బాగోగుల కోసం ఎంతో తపన పడేదని మనకు తెలుసు కదా నాన్న. నాయనమ్మ తాతయ్య పోయారు. ఎలాగో ఇల్లు ఖాళీగానే ఉంది కదా. వీళ్ళు కూడా ఉండేది మన జిల్లానే కాబట్టి మన వంతు సాయంగా ఇంటిని వృద్ధాశ్రమంగా వాడుకోవడానికి ఇచ్చాను. మీ జ్ఞాపకాలను మరమ్మతుల పేరుతో మరుగుపరచకూడదని, ఇంటికి మార్పులు చేర్పులు చేయకూడదనే నిబంధనను అగ్రిమెంట్లో చేర్చాను. అమ్మ పుట్టినరోజు జ్ఞాపకంగా ఉండిపోవాలని ఈరోజే ప్రారంభం చేయించాను. ఇక ముందు కూడా ఈ ఆశ్రమం నడపడానికి మన చేతనైనంత సహాయం చేద్దాం నాన్న. అమ్మ పేరు మీద ఉన్న అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఇంకా నా కొడుకు ఏదో చెబుతూనే ఉన్నాడు. మొదటిసారిగా వాడు నాతో మనస్సు విప్పు మాట్లాడుతున్నాడు. నేను వాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కూడా ఇది మొదటిసారి. ఆ రాత్రి నాకు నిద్ర పట్టడం గగనమే అయింది. అదేంటో మనిషికి పట్టరాని సంతోషం కలిగినా, భరించలేని బాధ కలిగినా నిద్రే దూరమవుతుంది. బాగా అలసిపోయాను కదా. నిద్రపోయి ఉంటాననుకొని సుధీర్, వందన నా గురించే మాట్లాడుకుంటున్నారు.
మీ నాన్నగారి గురించి మీరెంత ఆలోచిస్తారో ఈరోజే తెలిసిందండి నాకు. మరెందుకండి ఆయన అలా శ్రమ పెట్టడం? పిల్లలకు బయట ట్యూషన్ మానిపించి, ఆయన చేతే చదువు చెప్పిస్తున్నారు. అడపాదడపా ఆయనకు పనులు చెప్పమని నన్ను కూడా పురమాయిస్తూనే ఉన్నారు. మావయ్య మన గురించి తప్పుగా అనుకుంటున్నారేమో అంటూ బాధపడుతోంది వందన. ఇదంతా ఆయన కోసమే వందు. శివరాం అంకుల్ పరిస్థితి చూసావా? ఆంటీ చనిపోయాక ఆయనతో మాట్లాడేవారు లేక, కోడలు పిల్లల్ని కూడా దగ్గరికి రానియకపోవడంతో ఒంటరితనం భరించలేక ఆయన వ్యసనాలకు దగ్గరయ్యారు. నేను నాన్నకు ఎప్పటికీ అలాంటి పరిస్థితిని రానివ్వను. అందుకే పిల్లల్ని ఆయనకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వేదో వండి పెడితే ఆయన కాదనలేక తినకూడదని, ఇష్టమైనవి తెచ్చుకుంటారని కూరగాయలు తెచ్చే పని ఆయనకే అప్పగిస్తున్నాను. ఆయన దిగులుగా ఉన్నట్లు కనపడితే ఏదో ఒక పని చెప్పి మనస్సును డైవర్ట్ చేయమని నీకు చెప్తాను. వృద్ధాశ్రమం వల్ల అమ్మ ఆశయం నెరవేరింది. శివరాం అంకుల్ ఇష్టపడితే ఆయన్ని కూడా మన ఆశ్రమంలో చేర్చగలిగితే నాన్నగారి దిగులు కూడా తీరుతుంది. ఇలాంటి విషయాలు ఆయనతో సూటిగా చెప్పలేక ఆయనను కష్టపడుతున్నాను. నేనేమైనా తప్పు చేస్తున్నానా వందు అని అడుగుతున్నాడు సుధీర్. నా కోడలు ఏం సమాధానం చెప్పిందో వినలేదు, కానీ నేను మాత్రం నీళ్లతో నిండిన కళ్ళను తుడుచుకుంటూ, తప్పు నీది కాదురా, నాదే. ఎప్పుడు నీ గురించి తప్పుగానో ఆలోచించాను. మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. నన్ను క్షమించు అనుకున్నాను మనసులో. ఎదురుగా ఫోటోలో నా భార్య నవ్వుతూ, వాడు మన పెంపకంలో పెరిగినవాడండి, వాడెప్పుడు తప్పు చేయడు అన్నట్లు అనిపించింది. పిల్లలిద్దరినీ గుండెలకు అదుముకొని తృప్తిగా నిద్రలోకి జారుకున్నాను. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.